సామాన్యమైన విషయం ఏమీ కాదు. క్షమించు 4 సంవత్సరాల నుంచి మనకు బస్సు అనుగ్రహించాడు. నేను ఆలోచిస్తూ వస్తున్నాను, దేవుడికి ఎంత ప్రేమ. అందుకే మీకు అందరూ సువార్త బాధ్యత తీసుకోమంటున్నాను. మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు సువార్త విషయంలో. ఇది క్షమించరాని నేరం. కాబట్టి ప్రతి ఒక్కరూ, మరి ఇక్కడ బేబీ గారు ఎందుకు తీసుకోవాలి బాధ్యత? ప్రతి ఒక్కరూ సువార్త బాధ్యత తీసుకోవాలి. సువార్త బాధ్యత అంటే చాలాసార్లు చెప్పాను, డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఏర్పాటు చేయడం. మీరు సువార్త ప్రకటించేవారిని పంపండి అన్న కూడా బైబిల్లో ఉంది. మనం చేయలేకపోయినా మనం సపోర్ట్ చేయగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ సేవా కేంద్రంలో ఉండే ప్రతి సంఘ సభ్యుడు సువార్త ఏర్పాటు చేయాలి. ఇది దేవుని ఆజ్ఞ, తప్పించుకోవద్దు. అలాగే సువార్త చేసేవారి పాదములు సుందరములు, ఆ పాదాలకు రాయి తగలకుండా దేవుడు కాపాడుతాడు. అంతేకాదు, పాదాలు పర్వతముల మీద కనబడుచున్నవి అంటే మనం దేవుని పర్వతం మీద ప్రభువుతో కలిసి నడుస్తామనే అర్థం. కాబట్టి సువార్త ప్రకటించే వారికి చాలా బహుమానాలు ఉన్నాయి. అంచేత 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో నేను దేవుడిని ఇంకా కొన్ని వాహనాలు, ఇంకా సౌకర్యాలు అడుగుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు మనవి అంగీకరిస్తాడు. ఈరోజు పద్మావతి గారు క్రమం తప్పకుండా ప్రతి బుధవారం వస్తారు ప్రార్థనకి. వారి గృహంలో ఏర్పాటు చేశారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. క్రమం తప్పకుండా వారు వాక్యం కొరకు వస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా బేబీ గారు మరి ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారిని వీరిని దీవించి, ఈ కార్యక్రమంలో సహకరించిన వారందరినీ కూడా మీరు దీవించి, మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరని నమ్ముతూ ఈ సువార్త ఫలములు వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రార్థనా దేవుని సన్నిధికి చేరినది నీ ప్రార్థన దేవుడు అంగీకరించెను. ధన్యుడవు నీవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు నీవు, ధన్యురాలవు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినది అంగీకరించాడు యేసు నిన్ను, ఆశీర్వాదము అనుగ్రహించెను,
చేరెను. నీ ప్రార్థన దేవుని సన్నిధికి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి నిశ్చయముగా చేరినది, నిశ్చయముగా చేరినది. ఆరాధనా 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 ఆరాధనా. ఉన్నవాడా ఉండేవాడా, ఉన్నవాడా ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఆశ్చర్యకరుడా సమాధాన అధిపతి, ఆశ్చర్యకరుడా సమాధానాధిపతి, నీతి సూర్యుడ బలమైన దేవా, నీతి సూర్యుడ బలమైన దేవా, కరుణామయుడా కృపగలవాడా, కరుణామయుడా కృపగలవాడా. ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలచే కొనియాడబడుచున్నా, దేవదూతలచే కొనియాడబడుచున్న నా యేసయ్యా ఆరాధనా, నా యేసయ్యా ఆరాధనా. నా ప్రాణ ప్రియుడా ఆరాధనా, నా ప్రాణ ప్రియుడా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నా కొరకే కద ఘోర శిలువా, నా కొరకే కద ఘోర సిలువా, నా పాపముకై పరిశుద్ధ రక్తం, నా పాపముకై పరిశుద్ధ రక్తము, నా దోషముకై ఆమరణము, నా దోషముకై ఆమరణము, నా కొరకే కద ఈ త్యాగము, నా కొరకే కదా ఈ త్యాగము, చేసిన యేసు ఆరాధనా, చేసిన యేసు ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా, 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా. నీ ప్రార్థన దేవుని సన్నిధిని, నీ ప్రార్థన దేవుని సన్నిధిని నిశ్చయముగా చేరినది. నిశ్చయముగా చేరినది. కూర్చుందాం. కాళ్ళు దగ్గర ఒక 40 మంది బట్టి మినీ బస్
కదండి. కొత్తపాడులో ఉండాలి ఆలయం దగ్గర బస్సు. మొదటి బస్సు వేల్పూరు, రెండో బస్సు కొత్తపాడు. ఈ 2 బస్సులు బయలుదేరాలి ఎక్కడ సువార్త జరిగిన. అది నాకు ప్రార్థనలో వచ్చింది కాబట్టి కొత్తపాడు బస్సు గురించి ప్రార్థించండి. మినీ బస్సు కొందాం. ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నా మీ బస్సులో మీరు, మా బస్సులో మేము వచ్చేస్తాం. మీలో ఎవరు మిస్ అవ్వడానికి లేదు ఒక్క సువార్త కూడా. కొత్తపాడు బస్సు వచ్చిన తర్వాత నెలకు 2 సువార్తలు మీ, 2 సువార్తలు మాయి. ఓకే, అర్థమైందండి. అంగీకరించిన వారందరూ దేవుని స్తోత్రం. ఓకే, ఆలయం అయిపోతుంది ఇంకా కొద్ది రోజుల్లో. ఇంకా అక్కడ బస్సు కూడా నిలబడాలి. సరే, దేవుని కార్యాలు ఆశ్చర్యంగానే ఉంటాయి. ఈరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము చాలా అద్భుతమైనటువంటి దేవుని మాటలు. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనము నుండి. లూకా 1:75. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసెను. తన సేవకుడిన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలను నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనకు, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగచేసెను. చాలండి. ఇక్కడ దేవుడు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. అదే సందర్భంలో ప్రజలందరి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శత్రువు అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. శత్రువు ఎవరు? శత్రువు ఎవరు? ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయం అదొకటే. మనకు శత్రువు ఎవరు తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం, కానీ మనకు శత్రువు ఎవరో తెలియదండి. బైబిల్ ప్రకారం కనిపించే శత్రువులే మనం శత్రువులు అనుకుంటాం. కనిపించని శత్రువుల గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ కనిపించని శత్రువు, మొదటి శత్రువు నువ్వే. నువ్వే నీకు శత్రువు, మొదటి శత్రువు. రెండవ శత్రువు మరణం. మూడవ శత్రువు అపవాది. మీరు చూడండి, వరుసగా మొదటి శత్రువు నువ్వే, రెండవ శత్రువు మరణం, మూడవ శత్రువు అపవాది, నాలుగవ శత్రువు లోకం, ఐదవ శత్రువు జీవపు డంభం. ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా వినాలి. ఈ శత్రువులందరి నుంచి తప్పించగలిగిన ఏకైక శక్తిమంతుడు యేసు మాత్రమే. ఇప్పుడు మనకు కనిపించే శత్రువులు చాలా సులువు. వాళ్ళతో గొడవ పడవచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళవచ్చు, దెబ్బలాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, ఆత్మకు శరీరానికి పోరాటం. మొదటి శత్రువు శరీరం, ఆత్మకి. ఆత్మ అంటది అలా చూడొద్దు, శరీరం అంటది చూస్తాను. ఆత్మ అంటది అబద్ధం ఆడొద్దు, శరీరం అంటది ఆడతాం.
ఆత్మ అంటది పాపం చేయొద్దు, శరీరం చేస్తాను. కాబట్టి యేసు ప్రభు మనలను విడిపించడానికి మన దగ్గర నుంచి ఒక ఆయుధాన్ని కోరుతున్నాడు. ఒక ఆయుధం కావాలి ఆయనకి. మనలను విడిపించడానికి మన దగ్గర నుంచి కావలసిన ఆయుధం ఒకటి ఉంది. ఆ ఆయుధమే మారు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందితే నీ ఆయుధం రెడీ. ఇంకా మిగతా పనులన్నీ యేసు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళ పనులన్నీ దేవుడే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నేను అదే ఆలోచించాను 20 సంవత్సరాలు. అసలు సామాన్యమైన విషయమా ఇది? 20 సంవత్సరాలుగా మనల్ని దేవుడు కాపాడే విషయం సామాన్యమైన విషయమా? ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. కాబట్టి శత్రువు మరణం బైబిల్లో రాయబడి ఉంది. కడపడి శత్రువు మరణము అగ్నిగుండములో వేయబడెను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దర్శనమిచ్చి విమోచన కలుగజేశాను. దేవుడు ప్రజలకు దర్శనం ఇచ్చాడు. దేవుడెవరు 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 అని ఆలోచించే వారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈరోజు మీరు చూసే ఉంటారు యేసు సేవా కేంద్రం గ్రూపులో. రేపు ఉదయమే నేను పాస్టర్లకు వాక్యం చెప్తానికి వెళ్తున్నాను. దేవుడు మన వాక్యం ఎంతో ఇష్టపడుతూ హెచ్చిస్తూ ఉన్నాడు. ఇక్కడ దర్శనం ఇచ్చాడు. ఎలా దర్శనం ఇచ్చాడంటే, దేవుడు ఎలా దర్శనం ఇచ్చాడంటే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరధారిగా ఈ లోకానికి యేసు వచ్చాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి ఫిలిప్ అన్నాడు యేసు ప్రభుతోటి, మాకు తండ్రిని చూపించు, అంతకన్నా కావలసింది ఏమీ లేదు, మాకు దేవుణ్ణి చూపించు అని అడిగాడు. అడిగితే యేసు అన్నాడు, ఇంతకాలం నుంచి నన్ను చూస్తా దేవుణ్ణి చూపించమంటారేంటి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈ రోజున ప్రపంచానికి దేవుడు ఎవరో అని సందిగ్ధం. నా జీవితంలో కూడా 38 ఏళ్ళు దేవుడు ఎవరో, సుందర్ సింగ్ గారికి దేవుడు ఎవరో, రాత్రి ఒక పోదారి దేవుడెవరో 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 ఎవరు ఆ దేవాది దేవుడు ఎవరు ఎవరో ఆ పరిశుద్ధ దేవుడు ఎవరో ఎవరో ఆ దేవాది దేవుడు ఎవరో ఎవరో ఆ పరిశుద్ధ దేవుడు ఎవరో నా కనులందున నా మనసందున పరిపూర్ణ దేవుడు ఎవరో నా కనులందున నా మనసందున నిన్ని పరిపూర్ణ దేవుడు ఎవరో ఎవరో ఆ దేవాది దేవుడు ఎవరో ఎవరో ఆ పరిశుద్ధ దేవుడు ఎవరో అడుగు నిలిచియున్నాడు నీ పిలుపుకై అడుగో వేచియున్నాడు నీ తలపుకై నిన్ను కాపాడగా కరుణామూర్తి అయి పదమన్నాడు తన రక్షరాజ్యానికి ఎవరో ఆ దేవాది దేవుడు
ధర్మశాస్త్రాన్ని బోధించెను. నీకై తన ప్రాణాన్ని అర్పించెను. దయగల దేవుడు మనతో ఉండగా మరి ఇక ఎలా వేదన. చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, 98 దాకా నాకు ఎవరు తెలదు. ఆయన 99లో తెలిసాడు. 99లో ఈ పాట రాశాను. ఈ పాట రాసి పాడుతుంటే ఒక చోట తూర్పుగోదావరి జిల్లాలో మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, పెళ్లి జరుగుతుంది, నన్ను పాట పాడమన్నారు, పాడుతున్నాను. భోజనాలు చేసే వాళ్ళందరూ లేచి నుంచున్నారు. ఎవరో 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 భోజనాలు ఆపేశారు. కాబట్టి ఈ పాటలో దేవుడు నేనే దేవుడిని అని నాకు బయలుపరచబడ్డాడు. 26 సంవత్సరాల నుంచి దేవుడిని ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు ఎవరో ఎరుగని వారికి ఆయన బయలుపరచబడ్డాడు కానీ గ్రహించలేకపోతున్నారు. 2, క్రైస్తవులు దేవుడిని ఎరుగుదురు. మీలో యేసు ప్రభు దేవుడని నేను ఎరగను అన్నవారు చేయొద్దండి, చూద్దాం. ఎరుగుదు అమ్మా, ఎరుగుదురా అందరూ? ఏమ్మా పెద్దావిడ ఎరుగుదువా? మరి దేవుణ్ణి ఎరిగిన మీరు దేవుడికి ఇష్టలుగా ఎందుకు జీవించలేకపోతున్నారు? హల్లెలూయా. దేవుడిని ఎరుగుదురు కానీ దేవుడు చెప్పినట్టు జీవించలేకపోతున్నారు. అందువల్ల దేవుణ్ణి ఎరగని వారికి దేవుడు ఎవరో అర్థం కావటం లేదు. హల్లెలూయా చెప్పండి, వింటున్నారా? మనం కనుక దేవుణ్ణి ఎరిగి ఉన్నట్టు కనుక జీవించగలిగితే దేవుడు ఎవరో అందరికీ అర్థమైపోతుంది. దేవుడు ఎవరో అర్థమైపోతుంది. కాబట్టి ఈయన దర్శనమిచ్చి ఊరుకోలేదు, విమోచన కలగజేశాడు. నన్ను దర్శించాడు 99లో. 2001లో నన్ను విడుదల చేశాడు. మమ్మల్ని ఇద్దరిని ఒక్కసారే రక్షణ పొందాం. ఇద్దరం ఒక్కసారే విడుదల పొందాం, రక్షణ పొందాం, విడుదల పొందాం. ఎక్కడి నుంచి విడిపించాడు? పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, దుష్టాత్మ నుండి, దయ్యపాత్మ నుండి, నరకము నుండి, అన్నిటి నుంచి కూడా విడిపించాడు. ఒక్క క్షణములో ఆ నీటిలోనికి మునిగి లేచేటప్పటికి మొత్తం ప్రపంచాన్ని మార్చేశాడు. హల్లెలూయా. 2001లో రక్షణ పొందాం. అంటే 24 సంవత్సరాలు దాటిపోయింది. దర్శనమిచ్చాడు, విమోచించాడు. తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలగజేసి రక్షణ శృంగమును మన చుట్టూ ఒక కోట కట్టాడు. మన చుట్టూ ఒక కోట కట్టాడు. మీకు తెలియదు, మీరు గ్రహించలేదు అసలు. మన చుట్టూ దుర్భేద్యమైన కోట. ఎప్పుడైనా కోట చూస్తే అర్థమవుతుంది. ఆ కోట చుట్టూ బురుజులు ఉంటాయి. సైనికులు రాత్రి పగలు దాని మీద కాపలా కాస్తుంటారు. లోపలికి రావాలంటే శత్రువు గడగడ వణికిపోతాడు. మరి మన చుట్టూ దేవుడు అగ్ని కంచి వేశాడు. ఎలీషా తోటి గెహాజీ అంటున్నాడు, అయ్యా మన మీదకి శత్రువులు వచ్చేస్తున్నారు, గుర్రాల మీద వచ్చేస్తున్నారు. ఎలీషా నవ్వాడు, అయ్యా ఒక్కసారి ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవండి అని దేవుడికి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు వెంటనే కళ్ళు తెరిచాడు దేవుడు. ఆత్మీయ నేత్రాలు తెరిచేటప్పటికి ఎలీషా చుట్టూ అగ్ని రథాలు తిరుగుతున్నాయి. హల్లెలూయా. అయ్య బాబు, ఇదేంటి? ఎలీషా చుట్టూనే కాదు, ఇశ్రాయేలు చుట్టూ
మనందరి చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. హల్లెలూయా. లేకపోతే సాతాను మనల్ని ఎప్పుడు చంపేసేవాడు. నా కూతురికి అత్తమానం స్వప్నం వస్తుంది, కుక్కర్ పేలిపోయింది, గ్యాస్ పేలిపోయింది, పడిపోయింది, చంపుతానికి చాలాసార్లు చూసింది సాతాను. అంటే ఇశ్రాయేలు కూతుర్ని చంపేస్తే ఇశ్రాయేలు సువార్త ఆపేస్తాడు అంతోసారి సాతాను. యేసు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు కూతురే కాదు, ఇశ్రాయేలు ఎవరు చచ్చిపోయినా సువార్త ఆపడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి బెదిరింపులుగా ఎవడు లొంగుతాడు? బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభమని నిర్ణయానికి వచ్చేసాం మేము. అలాగే మన కుక్కర్తోటే పడిపోయింది, కానీ వాని ఎముకల్లో ఒకటైనా విరువపడదని చిన్న గాయం కూడా అవ్వలేదు. హల్లెలూయా. దేవుడు నిరంతరం కుటుంబంలో ఎవరినో ఒకరిని నిరంతరం బాధ పెడతాడు, కానీ తాకలేడు. హల్లెలూయా. తాకలేడు. కానీ మీలో కొంతమంది వాక్యాన్ని, ప్రార్థనని సరిగ్గా రావటం లేదు, మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీకు బయట ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు మీకు, అందుకే మీ చుట్టూ కంచె లేదు, అందుకే మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడైతే నా చుట్టూ కంచె ఉంది అంటే ఇంకా నన్ను సాతాను ఏం చేయలేడు. చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరు ఎప్పుడైతే లోకంలోకి పోయారో కంచె తొలగిపోతుంది. ప్రభువులో ఉంటేనే ఆ కంచె ఉంటుంది, ప్రభువులో లేకపోతే కంచె ఉండదండి. మీ హృదయం నిరంతరం ప్రభువుతో ఉండాలి, అన్యజనులకు అర్థం అవ్వాలి. యేసు ప్రభువులో లేని వారికి అర్థం అవ్వాలి. ఏంటి ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని మరణ సమీపానికి వచ్చినా కూడా వీళ్ళేమి. పెట్రోల్ బంక్ దగ్గర పడిపోయాము, చెయ్యి ఇరిగింది, చిన్న ఏదో కొట్టేసాడు, పంపించాడు. చూస్తానికి వస్తున్నారు మా వీధుల వాళ్ళు, ముత్తుగారికి ఏదో ఫ్రాక్చర్ అయిందంట. నేనేమో పైన పాటలు పాడుతున్నాను, వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తారు? అదేంటి చెయ్యి ఇరిగిందన్నారు, పాటలు పాడతాడేంటి కదా. కాబట్టి మనం లక్ష్య పెట్టాం. ఆశ్చర్యం ఏంటంటే అసలు నా చెయ్యి ఎక్కడ ఇరిగిందో నాకు తెలియదు. హల్లెలూయా. అతికేశాడు, పూర్తి చేశాడు. కాబట్టి మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ ఇచ్చాను. ఈరోజు నేను ఆ ప్రభువుని ఎరగని వారందరికీ చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కూడా ఇంత గొప్ప రక్షణ పొందండి. హల్లెలూయా. ఈ రక్షణ గురించి మీకు తెలియదు. ఇది కనిపించేది కాపాడే రక్షణ కాదు, కనిపించని దాన్ని, కనిపించని దాన్ని. దాన్ని ఈనాడు పేపర్లో రాశాడు ఈరోజు పొద్దున్న. ఒక అబ్బాయిని, ఒక 16 ఏళ్ల అబ్బాయిని ఆ రాయటం ఆశ్చర్యంగా రాశాడు. కుక్క రూపంలో వెంటాడి చంపేసింది అని రాశాడు. ఆ కుక్క తరుముతుంటే పిల్లాడు పరిగెత్తి దేని కింద పడ్డాడు. ఆ కుక్క ఎంతోసేపటి నుంచి తరుముతుంది. ఆ కుక్క ఆ పిల్లవాడిని తరవటం మొదలుపెట్టి ఎప్పుడు విడిచిపెట్టిందంటే ఆ వాహనం కింద పడి చనిపోయాక కుక్క వెనక్కి వెళ్ళింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారా? మీకు అర్థమవుతుందా? మరణము ఏ రూపంలో వస్తుందో మీకు తెలీదు. ఏ రూపంలో అయినా మరణం వచ్చేస్తుంది మనకి, కానీ దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, శత్రువుల నుండి, ద్వేషించు వారి నుండి. ఇందాక ఒక యూట్యూబ్లో ఒక అతను చెప్తున్నాడు, ఒక పొలం కొనుక్కున్నాడంట ఒక అతను. ఆ పక్కన ఉన్న అతను పక్కన ఇతను పొలం కొనుక్కున్నాడంట. అప్పటి వరకు వీళ్ళతో సంతోషంగా మాట్లాడే వ్యక్తులు ఆ 2 ఎకరాల పక్కన వీళ్ళ 2 ఎకరాలు కొనుక్కున్న తర్వాత వీళ్ళకి శత్రువులు అయిపోయారంట. ద్వేషించడం అంట. పక్కన మేడ కట్టుకుంటే ద్వేషం, పక్కన మంచి బట్టలు కట్టుకుంటే ద్వేషం, పక్కన ఆరోగ్యంగా ఉంటే ద్వేషం,
పక్కన అభివృద్ధి అవుతుంటే ద్వేషం, కారు కొనుక్కుంటే ద్వేషం, మోటార్ సైకిల్ కొనుక్కుంటే ద్వేషం, ఏసీ ఉంటే ద్వేషం. అసలు వీళ్ళు తప్ప ఎవరు బతకూడదండి వాళ్ళ దృష్టిలో. ద్వేషం చూసారా, పైకి కనిపించరు, పైకి కనిపించరు. మిమ్మల్ని చంపేవారెవరో, మిమ్మల్ని ద్వేషించేవారెవరో మీకు తెలియదు కనుక రక్షణ పొందితే దేవుడికి మిమ్మల్ని ద్వేషించేవారెవరో, మిమ్మల్ని హింసించేవారెవరో, మిమ్మల్ని చంపేవారెవరో, మిమ్మల్ని చంపడానికి ఎదురు చూసేవారెవరో ఆయనకు తెలుస్తుంది కనుక వాళ్ళని మీ దగ్గరికి రాకుండా కాపాడుతాడు. హల్లెలూయా. అందుకే యేసు రక్షణ పొందాలి. చాలామంది అడుగుతారు, యేసు రక్షణ ఎందుకు? కనబడని వాటి నుంచి రక్షించటానికి. చాలామంది హఠాత్తుగా మా అబ్బాయి చనిపోయాడు, హఠాత్తుగా నా భార్య చనిపోయింది, హఠాత్తుగా రాత్రి మాట్లాడారు, పొద్దునకు చనిపోయారు, ఇప్పుడే వీధిలోకి వెళ్ళారు, అప్పుడే బండి కింద పడిపోయాడు, ఇప్పుడే వీధిలోకి వెళ్ళాడు, లారీ కింద పడిపోయాడు. వింటున్నారా? మా ఊళ్ళో ఒక ఆయన పెళ్ళాన్ని తీసుకుని తిరుపతి వెళ్ళాడు. రయ్య మనసు చెప్తున్నాడు భీమడోల దగ్గర. ఆవిడ ఇలాగ అంటుంది వెనక్కి. ఆ ఎలక్ట్రిక్ తంపానికి తలకాయ, ఆవిడ తలకాయ తగిలింది. 7 బాగానే ఉన్నాడు, ఆవిడ చచ్చిపోయింది. ఇంకొకడేమో ఈ రత్నం గారు మావయ్య కార్తీక మాసంలో తెల్లారగట్ల స్నానానికి తీసుకెళ్ళాడు పెళ్ళాన్ని. ఇద్దరు కలిసి షుగర్ ఫ్యాక్టరీ కాలువ గడిపడిపోయారు. ఆవిడ కాలంలోకి వెళ్ళిపోయింది. ఈయన నుంచి చూస్తున్నాడు ఏ తర్వాత ఇతనికి చనిపోయింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగు తప్పించుకుందువు మానవా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగు తప్పించుకుందువు మానవా. సిలువపై ప్రాణము బలిగనిడిని కొనెగదా. సిలువపై ప్రాణము బలిగనిడిని కొనెగదా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగు తప్పించుకుందువు మానవా. పౌలునే చూడవా, పేతురునే చూడవా, పౌలునే చూడవా, పేతురునే చూడవా. యేసుకై జీవించిరి, యేసుకై మరణించిరి, యేసుకై జీవించిరి, యేసుకై మరణించిరి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగు తప్పించుకుందువు మానవా. ఇలాగ ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరణాలు, ఎన్నో రోగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు. ఈ మధ్యకాలంలో 1-2 నెలల్లో 10 మంది పైన పాస్టర్లు చచ్చిపోయారు. సడన్గా పోయారు అందరూ. 2 వారాల కిందట నాకు కనపడ్డాడు, నేను పొద్దున్న చనిపోయాడు అతను. మరణం వచ్చేస్తుంది, వేగంగా వస్తుంది. శత్రువుల నుండి, ద్వేషించు వారి నుండి. ఓకే, నేను చెప్పాను శత్రువులు ఎవరో. నువ్వు ప్రథమ శత్రువు. ఆత్మ శరీరము విరోధముగా పోరాడుచున్నవి. ఒక యవ్వన ప్రాయంలో ఉన్న అమ్మాయి శరీరం ఒక యవ్వనంలో ఉన్న అబ్బాయిని చూడాలని ఉంటుంది. ఆత్మ అంటుంది అబ్బాయిని చూడకమ్మా తప్పు, నువ్వు వివాహం చేసుకుని భర్తనే చూడాలంటుంది. కాదు నేను చూస్తానంటుంది, సెల్ ఫోన్ అట్టుకుంటుంది, చూస్తుంది కదా. శరీరం ఆత్మ మాట వినదు. ఈ అమ్మాయి అలా చూస్తూనే ఉంటుంది కదండి. ఆ చూపు మరల్చుకోలేదు, ఎందుకంటే మనసు మాట వినదు. పైగా పాట కూడా పాడుతుందేమో మనం అనుమతింతే. నా మనసు నా మాట ఏంటం లేదు దేవుడా అని పాడద్దేమో. తూర్పు తిరిగి దండబెట్టు, నీ మనసు నీ మాట నాకపోతే. కాబట్టి దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, మారు మనసు. ఈ మారు మనసు పొందిన వారు, ఈ అమ్మాయి అనుకోండి, పద్మావతి గారు ఎక్కడ కూర్చున్నారు,
మీరా మనం బుధవారం వచ్చేవాడు అనుకుంటున్నాను నేను. కాదా? మరి ప్రార్థన చేసేదాకా చెప్పేటప్పుడు ఓకే. ఈవిడది అనుకున్నాను లోపల నుంచి కాపీ పట్టుకొస్తే. మీ అమ్మాయి ఏది? మీ అమ్మాయి ఏది? యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల్ని మాట్లాడదామని. కాబట్టి ఈ మనసు చెప్తున్న దాన్ని ప్రమాదంలో పడేస్తుంది శరీరం. శరీర క్రియలను లయపరచుటకు మనస్సులో కలుగుతున్న అభిప్రాయాలు మార్చడానికి దేవుడు మనకి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఎవరు కావాలమ్మా? పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి అమ్మ తప్పు, అయ్యా తప్పు, అమ్మాయి తప్పు, అబ్బాయి తప్పు, ఓ పాస్టర్ తప్పు, ఓ పాస్టర్ అమ్మ తప్పు, మనందరి లోపల నుంచి హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయనంట శత్రువుల నుండి, ద్వేషించు వారి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాడు. హల్లెలూయా! ఒకవేళ ఆయన గనక మనతో లేకపోతే మనం శత్రువుల చేతిలో పడిపోతామని అర్థం. మనం మరణంలోకి వెళ్ళిపోతామని అర్థం. మీలో నేను ఎవరమైనా మనం ఎప్పుడైతే మనస్సును స్వాధీనం చేసుకోలేదో మనం మరణానికి, నరకానికి, పాతాళానికి దగ్గరగా ఉన్నామని అర్థం. దేన్ని స్వాధీనం చేసుకోవాలి? మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి. హల్లెలూయా! ఏ విధంగా స్వాధీనంలో పెట్టుకోవాలి? నేను ఎప్పటికీ మాంసము తినను అన్నాడు పౌలు. ఏమన్నాడు? నేను ఎప్పటికీ మాంసము. ఎక్కడ నిర్ణయించుకున్నాడు? తింటాడా? చెప్పాలి. ఏయ్ సరే కూర్చో. తింటాడా? చెప్పాలి. పౌలు తింటాడా? మాట్లాడరేంటి? తింటాడా? మరి మీరు మనసులో తీసుకున్న నిర్ణయం మీరు కూడా అలాగే ఉంటారా? ఎంతమంది పౌల్లాగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే చివరిదాకా దాని మీద ఉంటాం అన్నవాడు కుడి చేయి చూపించండి. ఒక్కడే ఎత్తుతుంది, అది కూడా నీరసంగా ఎత్తుతుంది. మరి అదేంటండి? ఎలాగండి బాబు? మరి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయం? మీరు ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ఈ లోకములో ఉన్నదంతా జీవపటము, నేత్రాశ. అవి దేవుని వలన కలిగినవి కాదు. పూర్వం నాకు తెలిసిన ఆయన కూడా ఒక ఆయన సన్యాసి అయిపోయాడు. ఓసారి అతని దగ్గరికి వెళ్ళాను నేను. ఒరే అనాలో ఏమండి అనాలో నాకు అర్థం అవ్వలేదు. ఒరే అందం నోటి ఎవరి దాకా వచ్చి ఏమండి అన్నాను. ఆయన సన్యాసి గారు, ఏంటయ్యా ఈ పని అన్నాను. లోకానికి దూరం అయిపోవాలని అన్నాడు. లోకానికి దూరం అవటానికి సన్యాసం తీసుకోవాలని అడిగాను. అవును అన్నాడు. అప్పటికి నాకు యేసు ప్రభువు తెలియదు. లేదంటే ఒక మాట చెప్తున్నాను, ఓరి పిచ్చి స్నేహితుడా, లోకానికి దూరం అవటానికి తీసుకోవాల్సింది సన్యాసం కాదు, మారు మనస్సు. హల్లెలూయా! హల్లెలూయా! మనసు మార్చుకుంటే చాలు. నేను మళ్ళీ ఈ తప్పు చేయను, మళ్ళీ నేను ఈ పాపం చేయను, నేను తాగను, తిరగను, ఎవరంకా చూడను, నేను తప్పుడు పని చేయను అని నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి? మనసులో. మీరు మనసులో గనక నిర్ణయం తీసుకోగలిగితే మీకు దేవుడు సహాయం బాగా దొరుకుతుందండి. హల్లెలూయా! మనసులో నిర్ణయం తీసుకోకపోతే దేవుడు సహాయం చేయడు. తల్లి అమ్మగారు వింటున్నారా? మనస్సులో నిర్ణయం. యేసు ప్రభు అంటాడు సాతానుతోటి,
నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా యోబు నీ పక్కకి తిరగడు అన్నాడు. తిరిగాడా? నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా యోసేపు నీ పక్కకి తిరగడు అన్నాడు. తిరిగాడా? నువ్వు ఎన్ని శ్రమలు పెట్టినా పౌలు నీ పక్కకి తిరగడు అన్నాడు. తిరిగాడా? ఒక ఛాలెంజ్ మీకు అందరికీ, ఒక సదవకాశం. నాకు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా నేను లోకం వైపుకి పాపం వైపుకి తిరగనన్న వాళ్ళందరూ కూడి చేసి చూపించాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు చెయ్యి దేవుడు పట్టుకుంటాడు. మీరు ఈ రాత్రి ఈ సమయంలో ఒక నిర్ణయానికి రండి. పౌలు శీలల వలె సాగెద పరమానందము నీల పొందెదా. పౌలు శీలల వలె సాగెదా పరమానందము నీలో పొందెదా. యేసు మేఘాలపై రాగా, యేసు మేఘాలపై రాగా, యేసుతో నేను వెళ్ళేదను, యేసుతో నేను వెళ్ళేదను. నీలి మేఘాలు నా కొరకు రాగా శ్రీపోదును. నీలి మేఘాలు విశ్వాస యాత్రలో వెనుచూడక, వినయముతో నేను సాగెదా, విజయోత్సవముతో పాడుచు, యేసుని ప్రేమను కొనియాడెదా, నీలి మేఘాలు నా కొరకు రాగా మరణము నన్నేమి చేయును, జీవమైన యేసు ఉండగా శోధనలు పరిశోధించగా సువర్ణమై మెరయుచుండును. నీలి మేఘాలు నా కొరకు రాగా నిశ్చయంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, మనము యేసు ప్రభు వలె జీవించకుండా మధ్యాకాశానికి వెళ్ళము. హల్లెలూయా. మీరు ఎన్నైనా అనుకోండి, పాస్టర్లు ఎన్ని అబద్ధాలైనా చెప్పనివ్వండి, నువ్వు వెళ్ళిపోతావమ్మా అని ఆ కానుకల కోసం ఆ ప్రార్థనలు చేసిన ప్రయోజనం ఏమీ లేదండి. నువ్వు దేవుడికి ₹1,00,000 ఇచ్చావమ్మా, ఎవరిస్తారమ్మా ₹1,00,000? నువ్వు ఖచ్చితంగా పరలోకంలో ఉంటావమ్మా అంటాడు. ఇందిరాగాంధీ గారు అడిగింది ఒక పాస్టర్ గారిని కాకేస్తే, ఏంటో దుకాణం ఏమంటే అబ్బాయి నరకానికి వెళ్ళకుండా ఏమన్నా అవకాశం ఉందా? బతుకుండగానే ఉంది కానీ చచ్చిపోయాక లేదమ్మా. ఒకవేళ మీరు ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టినా ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. హల్లెలూయా. చాలామంది అడిగారు, చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే బతికుండగా యేసుతో నడవాలి. హల్లెలూయా. లేకుండా వెళ్ళదు. కాబట్టి మరణం నుంచి, నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, అపవాది నుంచి తప్పించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. మనకు ఒక నిశ్చయత ఉంది. అదేంటంటే, మరణం తర్వాత మనం నరకానికి వెళ్ళాం, పరదైష్కి వెళ్తాం. ఆయన వచ్చాక ఆయనతో దిగొస్తాం.
ఆయనతో రాజ్యం చేస్తాం. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక నిశ్చయత ఏంటంటే తీర్పులోకి వెళ్ళాం. ఎవరెళ్ళరండి? ఆయనతో కలిసి నడిచేవారు. హల్లెలూయా. ఆయనతో కలిసి నడిచేవారు, ఆయనలాగా నడిచేవారు. ఆయనతో కలిసి ఆయనలాగా. వాళ్ళిద్దరికే జైలు ఏంటండి పాపం. శుభ్రంగా ఆడుకుని పిల్లల్ని పట్టుకుని అలా పాడేసాడు. చూడండి ఈ ఎంతసేపు ఏంటో ఈ పాత ఆ పిల్లకి ఈ పిల్లకి కదా. జైల్లో పడేసారు ఇద్దరు. అవునా? జైలునా కాదంట. అమ్మో తెలివైందే. జైలు కాదంటుంది. వీళ్ళైతే జైలు అనుకుంటున్నారు కొంతమంది. ఓకే. కాబట్టి ఈ గొప్ప రక్షణ, ఆత్మరక్షణ ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పితరులను కరుణించుటకు పరిశుద్ధ నిబంధన అనగా తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుని అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఏమని? శత్రువుల నుంచి విడిపించబడి జీవితకాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా సేవింపను అనుగ్రహించుటకి రక్షణ ఇచ్చాను. ఈ మాట చాలామంది పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు చూడండి, రక్షణ ఎందుకు ఇచ్చాడో తెలుసా? రక్షణ ఎందుకు ఇచ్చాడో తెలుసా? మొన్న ఒక పాస్టర్ గారు యూట్యూబ్లో ఒక పెద్ద లిస్ట్ పెట్టాడు. అబ్రహాము పెళ్ళం మాట విన్నాడు, సారాతో వెళ్ళాడు. దావీదు బత్షెబాతో వెళ్ళాడు. ఇలాగా మొత్తం అందరి గురించి వాళ్ళు ఏమేమి తప్పులు చేశారో అవన్నీ రాసుకొచ్చాడు. ఆ పాస్టర్ గారిని నేను సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే శాలువాతో కాదు, దుడ్డుకర్రతోటి. చివర్లో అంటాడు, మనం ఎలాంటి వారమైనప్పటికీ దేవుడు మనలను పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఊరి దరిద్రుడు ఈడవడరా బాబు. ఈ దరిద్ర పాస్టర్ ఎవరండి? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము అంతము వరకు చేపట్టిన ఎడలనే ఆయన రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమన్నాడు? మరణం వరకు. చచ్చిపోయి ముందు రోజు మారిపోతుంది సుజాత గారు. మా మావయ్య కాకేశాడు వెళ్ళిపోయానండి అందనుకుంటా. ఇంకేంటి అయిపోయింది. కొద్దిగా ఇలాగ ఏమన్నాడండి, ఆ మండపం మీద 4 అక్షంతలే కదా అని వేసేసాను అంటుంది. చుట్టాల మీద ప్రేమ. మరి ఏం చేస్తాం? రోజు అడుగుతుంది, చుట్టాలు ఇలా పెట్టుకున్నారండి ఆదివారం పొద్దున్న, అలాగెళ్ళమంటారా ఇలాగెళ్ళమంటారా? మా అమ్మాయి గుంటూరు రమ్మంటుంది, అలాగెళ్ళమంటారా ఇలాగెళ్ళమంటారా? ఇదేంటి? పాస్టర్ గారు వెళ్ళమంటే సరిపోద్దా? పాస్టర్ గారు ఎవరు పర్మిషన్ ఇవ్వటానికి? పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? మరి నీ హృదయం దేవుడి వైపుకి తిరిగితే అలాంటి పర్మిషన్ నన్ను ఎందుకు అడుగుతావు? ఒకవేళ ఏం పర్వాలేదమ్మా వెళ్ళిపో అన్నాను అనుకోండి, నా పర్మిషన్ కుదురుతుందండి. పైనుంచి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సమూయేలు వెళ్ళాడు, భలే అందంగా ఉన్నాడు, పోషేస్తాను ఎవడరు నోర్మి, వీళ్ళు ఎవరు కాదు నేను ఎన్నుకున్నవాడు దావీదు అన్నట్టు. హల్లెలూయా. అసలు సమూయేలు గారు లాంటి ప్రవక్త లేడు, ఆయనకే తెలియదు. హెప్సిబా గారికి నాకు ఏం తెలుస్తుంది ఎవరు మంచోళ్ళు? హెప్సిబా గారు అంతే నాతో చెప్తుంది, ఏమండి అన్నయ్య గారు సుబ్బమ్మ అంత మంచి ఆవిడండి, కత్తోపాళ్ళు లేదంటది. ఆవిడ తింగరదా, నేను తింగరండి. ఆ సుబ్బమ్మ ఆవిడ తెగ తిట్టేసింది 2 రోజుల కిందట. ఆవిడ తెలదు. ఇలా చెప్పుకుంటాం మేము. మనకేం తెలుస్తుందండి? ఓ రోజున నేను అంటున్నాను మా ఇంట్లో కూర్చుని, అసలైన విశ్వాసం అంటే ఆవిడే అన్నాను. అప్పుడే 4 నవ్వుకుంటున్నారండి. మొన్న సాయంత్రం మిమ్మల్ని తిట్టకుండా తిట్టిందా? అయ్యో ఇదేంటండి బాబు. అయితే పైకి నాటకాలు అన్నమాట ఇవన్నీ. అందుకే శత్రువులు ఎవరో, ద్వేషించేవారెవరో మనకు తెలియదు. మనకు ఎవరు ఇష్టం అంటే మనల్ని పొగిడేవాళ్ళు అంటే ఇష్టం. మనల్ని ఎవరైతే పొగుడుతున్నారో, మనల్ని ఎవరైతే మెచ్చుకుంటున్నారో, అప్ప
వాళ్ళంత గొప్పోళ్ళు లేరు అంటాం. పొగిడేవాడు విరోధి, కొట్టేవాడు మిత్రుడని ఉంది బైబిల్లో. హల్లెలూయా. పగవాడు ఏం చేస్తాడంట? ముద్దులు పెడతాడు. పగవాడు ఏం చేస్తాడు? మరి నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? కొడతాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ గెంటింది కదా, ఎంత గట్టిగా గెంటింది ఆ పిల్లోడిని. అయితే ప్రేమ లేక అంటారా? ప్రేమతో గెంటింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారండి, అదే ఆ పిల్లోడిని ఎవరికన్నా అప్పచెప్పి ఆవిడ ఊరు వెళ్ళింది అనుకోండి, అప్పచెప్పిన ఆవిడ గెంటింది అనుకోండి, ప్రేమతో కాదు, పడిపోవాలని గెంటుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సత్యాన్ని గ్రహించండి. మన జీవిత కాలం అంతా నిర్భయులమై, అసలు మనకు భయం లేదు. ఏమంటే భయం లేదు చెప్పండి? నెంబర్ 1, మరణం అంటే భయం పోయింది, శత్రువు అంటే భయం పోయింది, అపవాదం అంటే భయం పోయింది, రోగం అంటే భయం పోయింది. పోయిందా పోలేదా? మొహమ్మదో రకం పెట్టి కూర్చుంటారు ఒకసారి కొంతమంది. ఏంటంటే టెన్షను. ఎందుకో తెలుసు టెన్షన్. మీరు ఎంత టెన్షన్గా ఉన్నా నన్ను టెన్షన్లో పెట్టలేరు. అది కదా. మొన్నేమో అక్కడ రాజు వాళ్ళ ఇంటికాడ జలగా, ఈరోజు బొద్దింక, రాబోయే సువార్తలో పాము వస్తుంది. ఊరుకోండి బొత్తిగానే. గుజ్జంక కూడా భయపడిపోయి ఇప్పుడు దాకా ప్రమాణాలు చేతులు ఎత్తేసి దేవుడి కోసం. అసలు ఎంత గొప్ప పని ఎవరైనా చేయగలుగుతారా? నువ్వు తప్ప. ఇది పోయిందంట. అది చాలా మంచిది. నిన్న మేము కారు వేసుకొస్తున్నాం, చాలా దూరం తిరిగాం. ఎక్కడికక్కడ గేదెలు ఆవులు ఆ రోడ్లో. ఆ వెనకాల కూర్చున్నాయని అన్నాడు. ఆ గేదెలను తోలి కర్రట్టుకుని వస్తుంది చూడండి ఆవిడ, అతను. వాళ్ళు ఎంత దుర్మార్గులో, గేదెలు ఎంత మంచిగా చెప్తాను మీకు అన్నాడు. ఎలాగా అన్నాను? హార్న్ కొట్టండి అన్నాడు. మేము కారు హార్న్ కొడుతుంటే గేదెలు దోళ్ళు అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఆవిడ కర్రట్టుకుని అడ్డంగా వస్తుంది. చూసారండి అన్నాడు. అవును, ఎద్దు తన కామందుని ఎరుగును. వీళ్ళకి భయం లేదండి. ఒకసారి కొంతమంది చూడండి, ఎద్దు ఏం చేస్తుందంటే, గేదె కానీ ఎద్దు కానీ వెనకాల పాలేరు లేకపోయినా రైతు లేకపోయినా పాక్కడికి వెళ్ళి ఆగుతాయి. అవి పాక్కడికి వెళ్ళిపోతాయి. నేనే చూశాను స్వయంగా. నేను ఎద్దుల బండి తోలాను ఒకసారి. ఎలాగా వెళ్తాయా అన్నాను. వెళ్తాం కాదు, నువ్వు అలా కూర్చో అయ్యా, వెళ్తా ఏం చేయగా అన్నాడు. వెళ్ళి కరెక్ట్గా పాక్కడ ఆగినాయి కదా. ఈవిడ ఇంటికాడ నుంచి సంచెట్టుకుని బయలుదేరుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్దాం. బేబు గారు తలుపు తీసుకున్నట్టుందని బేబు గారి ఇంట్లోకి వెళ్తుంది. బేబు గారి ఇంట్లో ఒక అరగంట పురాణం అయిపోయింది. బూరమ్మ గారు ఖాళీగా ఉన్న బూరమ్మ ఇంటికి వెళ్తుంది. బూరమ్మ గారు అయిపోయాక సాయమ్మ గారు, అక్కడికి కత్తోపాడు కంప్లీటు. మళ్ళీ కత్తోపాడు చెరువు దగ్గరికి వెళ్తుంది కదా. అక్కడ ఈ సూరమ్మ గారు ఖాళీగా ఉందని, సూరమ్మ గారు నీ పేరు, ఆడింటికి వెళ్తుంది. యేసురాణి గారి ఇంటికి వెళ్తుంది. అది అయిపోయింది. అక్కడికి మధ్యాహ్నం అయిపోయింది. అక్కడి నుంచి కంతేరు వస్తుంది. ఎప్పుడు బయలుదేరింది ఇంటికాడి నుంచి? సాయంత్రం ఇంటికి వెళ్తుంది 8ంటికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎద్దు ఏం చేస్తుంది స్వాతి? ఎద్దు ఏం చేస్తుంది కదా, కరెక్ట్గా ఆ పాక్కడికి వెళ్ళి ఆగుతుంది. ఇప్పుడు ఎవరు బెటర్ అంటారు? ఎద్దు బెటరా నువ్వు బెటరా? ఓకే, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆయన సన్నిధిని జీవితకాలమంతా నిర్భయులమై ముగించే మాట ఏంటంటే, పరిశుద్ధముగా నీతిగా ఉండాలని ఈ రక్షణ ఇచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే రక్షణలోకి రాకముందు మనకి పరిశుద్ధత నీతి తెలియదు. మనకి పాపమేదో పుణ్యం. నా మట్టుకు నాకు రక్షణ పొందే వరకు ఏమీ తెలియదు నాకు. అందరూ పొగడేసేవారు, దండలేసేసేవారు, హడావుడి చేసేసేవారు.
కాబట్టి అసలైన సత్యం తెలియటానికి యేసుక్రీస్తు దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. సత్యం తెలిసిన తర్వాత తిరిగి మళ్ళీ పాపములోకి వెళ్ళకూడదని ప్రకటిస్తున్నాను. మరణం నుంచి తప్పించాడు, అపవాదం నుంచి తప్పించాడు, లోకం నుంచి తప్పించాడు, పాపం నుంచి తప్పించాడు, వేషం నుంచి తప్పించాడు, శత్రువుల నుంచి తప్పించాడు, ద్వేషించేవారి నుంచి తప్పించాడు, ఆత్మను తప్పించాడు, నరకం నుంచి, పాతాళం నుంచి, చీకటి నుంచి, అపవాదం నుంచి. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాక మళ్ళీ బురదలు దొల్లుతావా? మళ్ళీ బురదలోకి వెళ్తావా? మళ్ళీ వాంతికి వెళ్తావా? ఇంకొద్దు. కాబట్టి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ రక్షణ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధముగా నీతిగా సేవించటానికి ఈ రక్షణ ఇచ్చాను. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈ రక్షణ ఏదో తేలిగ్గా దొరకలేదు మీకు. ముగించామని చెప్తున్నాను. రాత్రి సాక్ష్యం చెప్పిన ఆయన గొప్ప అద్భుతంగా చెప్పాడు. ఏంటంటే సమాధానకర్త ఆయన. జాగ్రత్తగా వినండి. మా నాన్న దగ్గర డబ్బు ఉంది, మా అమ్మ దగ్గర డబ్బు ఉంది, సమాధానం లేదు. మా బావగారి దగ్గర డబ్బు ఉంది, సమాధానం లేదు. మా అక్క దగ్గర డబ్బు ఉంది, సమాధానం లేదు. ఆయన చెప్తున్నాడు. మా మావి దగ్గర డబ్బు ఉంది, సమాధానం లేదు. నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, నాకు సమాధానం ఉంది. హల్లెలూయా. ఆరోగ్యం లేదు, సమాధానం ఉంది. మనుషులు లేరు, సమాధానం ఉంది. ఆస్తి లేదు, సమాధానం ఉంది. ఏమీ లేదు, సమాధానం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో హృదయానికి సమాధానం ఇవ్వగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హృదయంలో సమాధానం ఉన్నప్పుడు దేని గురించి చింత లేదు, దేని గురించి చింత లేదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మీరు రక్షణ లేని వారికి మీ జీవితం ద్వారా చూపించాలి. మీ జీవితం ద్వారా చూపించాలి. ఎప్పుడు నవ్వుతూ ఇంత సంతోషంగా ఉంటాడు ఈయన అని అనుమానం చాలామంది పాస్టర్లకి. నీకు కూడా ఏమన్నా అనుమానం ఉంటే ఉండవచ్చు. కానీ దానికి కారణం హృదయంలో దేవుడిచ్చిన సమాధానం. హల్లెలూయా. ఈయనెవరు? సమాధాన కర్త. కాబట్టి అట్టి గొప్ప సమాధానం కలగాలంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా నీతిగా రక్షణ కాపాడుకోవలెను. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. మీరిచ్చిన రక్షణ జాగ్రత్తగా కాపాడుకొనుచు స్థిరులమై, బలము గలవారమై, పరిశుద్ధులమై చివరి దినము వరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని, సహకరించిన వారిని దీవించమని, తిరిగి మా ప్రయాణంలో తోడయుండి ఈ గ్రామాన్ని దీవించి, గ్రామంలో పెద్దలను పిల్లలను దీవించి అందరూ ఈ గొప్ప రక్షణ గ్రహించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి ర్యాలింగ్ ఉయ్యాల స్తంభాల లోపలికి రండి, అక్కడ సువార్త జరుగుతుంది. మంచిది.